నారాయణాయ. ఓం ఓం నమో నమో నారాయణాయ. నారాయణాయ. ఓం ఓం నమో నమో నారాయణాయ. నారాయణ. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ అండ్ మినీ ఏంజల్స్. సో మనకైతే తిరుమల శనివారాలు అనేది స్టార్ట్ అయ్యాయి. సో నేనైతే ఈ శనివారం వెంకటేశ్వర స్వామిని పూలతో అండ్ తులసాకులతో అలంకరించుకొని పిండి దీపాలు అనేది చేసి అందులో నెయ్యి వేసి పువ్వొత్తులతో దీపారాధన అనేది చేశాను. ఆ తర్వాత నైవేద్యం పెట్టి నేనైతే గోవింద నామాలు అనేది చదువుకున్నాను. అలాగే మా పాపతో కూడా కొన్ని చెప్పించాను, క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. పచ్చి కర్పూరంతో దేవునికైతే హారతి ఇవ్వడం జరిగింది. సో మనమైతే ఈ శనివారాల్లో ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. సో నేనైతే ఆ పిండి దీపాలు ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఒక గంట ముందు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత బియ్యాన్ని అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇంట్లోనే ఇలా ఆరబెట్టుకున్నాను. మనమైతే ఎండలో వేసామంటే మరీ గట్టిగా ఆరిపోయాయంటే పొడిగా వచ్చేస్తుంది మనం మిక్సీ పట్టినప్పుడు. సో అదన్నది సరిగ్గా ఉంటగా రాదు. సో నేనైతే ఇంట్లోనే ఆరబెట్టుకొని ఫ్యాన్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 90% అనేది ఆరాక మిక్సీ పట్టుకొని పొడి అయితే చేసుకున్నాను. ఆ పొడి కూడా మరీ నున్నగా ఉండకూడదు. సో 90% మెదిగితే చాలు. ఆ తర్వాత నేనైతే నాకు కావాల్సినంత పిండి తీసుకున్నాను. నేను ముగ్గు వేయడానికి కూడా అదే బియ్యం పిండే యూస్ చేస్తాను కాబట్టి నేను కొంచెం బియ్యం పిండికి ముగ్గు వేసుకోవడానికి ఇంకొకటి దీపారాధనకి డివైడ్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం బెల్లం ముక్క అనేది వేసుకోవాలి. సో మనం ఎక్కువ బెల్లం వేసామంటే మనం ఎప్పుడైతే దీపాలు చేస్తామో అది జిగటగా ఉంటుంది. సో మనం లైట్గా బెల్లం అనేది వేసుకోవాలి. నేనైతే ఆ బెల్లాన్ని దంచుకొని నున్నగా పిండిలో వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత మనమైతే దీపారాధన చేసేటప్పుడు నీళ్ళు అనేది పొయ్యకూడదు. సో మనము ఓన్లీ ఆవు పాలు మాత్రమే వేయాలి. ఆవు పాలు దొరికే వాళ్ళు ఆవు పాలు వేస్తే చాలా మంచిది. సో నాకైతే ఆవు పాలు దొరకవు కాబట్టి నేనైతే ప్యాకెట్ పాలే యూస్ చేశాను. సో అవి కూడా పచ్చి పాలే వేయాలి, కాంచిన పాలు వేయకూడదు. సో పచ్చి పాలు వేసి మనము బాగా చపాతీ పిండి లాగా కలుపుకొని మనకి ఎన్ని దీపాలు కావాలో అన్నిగా అయితే డివైడ్ చేసుకోవాలి. సో నేనైతే 2 దీపాలే పెడుతున్నాను. సో నేనైతే రెండిటికి అయ్యేటట్టే కలుపుకున్నాను. ఆ తర్వాత మీరు చూస్తున్న విధంగా అయితే మనం దీపాలలాగా చేసుకోవాలి పిండిని. సో నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని చేస్తున్నాను. సో మీరు చూస్తున్నప్పుడైతే సరిగా చేయలేదు. సో ఆ తర్వాత మంచిగా చేసుకున్నాను. సో నేను చేసుకున్న దీపాలకైతే వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది నామాలు కదా. సో నేను అలానే నా దీపాలకి గంధం అండ్ కుంకుమ యూస్ చేసి నామాలు అయితే పెట్టుకున్నాను. ఆ నామాలు పెట్టడానికి నేను ఇయర్ బడ్స్ యూస్ చేశాను. మీకు ఎలా కన్వీనియంటో అలా పెట్టుకోండి. అండ్ నేనైతే నా దీపాలకి ఇలా పెట్టుకున్నాను, అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఈ దీపాలు అన్నది మనం కింద పెట్టకూడదండి. సో ఇత్తలి రాగి అలా ప్లేట్లో పెడితే మంచిది. సో నేనైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో తమలపాకులు పెట్టి వాటిలో దీపాలు అనేది పెట్టాను. సో నేను ఏవైతే తమలపాకులు పెడతానో వాటికి కూడా చందనంతో కుంకుమతో గోవింద నామాలు అనేది వేశాను. అండ్ వాటిల్లో దీపాలు పెట్టి వాటినైతే తులసి ఆకులతో పువ్వులతో అలంకరించుకొని అందులో నెయ్యి వేస్తే చాలా మంచిది. నూనె వేయకండి. వీలైనంత వరకు నెయ్యి వేయడానికే ప్రయత్నించండి. సో నేనైతే ఇలా నెయ్యి వేసుకొని పువ్వొత్తులు అనేది 2 పువ్వొత్తులు తీసుకొని 2 పువ్వొత్తులను పెట్టి దీపాలు అయితే వెలిగించాను. మనం దీపాలు అన్నది కూడా డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. సో నేనైతే ఇక్కడ అగరబత్తీలతో వెలిగించానండి దీపాలు అనేది. అండ్ నైవేద్యంగా నేనైతే గుమ్మడికాయ తీసుకొని వాటిని ఉడికించి అందులో బెల్లం వేసి దాన్ని అయితే నైవేద్యంగా పెట్టాను. వెంకటేశ్వర స్వామికి గుమ్మడికాయ అంటే ఇష్టం కదా. సో నేనైతే అలా సింపుల్గా చేసుకున్నాను నైవేద్యం అన్నది. అండ్ మీరైతే నైవేద్యం మీ ఇష్టం అండి, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా దీపాలు వెలిగించి మీరు చూస్తున్న విధంగా
అయితే నేను వెంకటేశ్వర స్వామిని అలంకరించుకున్నా. వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు ఫస్ట్ అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి అంటే. సో ఆయనకి మనం ఎంత బాగా అలంకరిస్తే అంత ఇష్టమంట. సో నేనైతే నాకున్న వాటిల్లో నేనైతే ఈ విధంగా అలంకరించుకొని నా పూజనైతే నేను ఈ శనివారం అనేది చేసుకున్నాను. మీరు కూడా ఈ తిరువన శనివారాల్లో 1వ శనివారం అండ్ 3వ శనివారం అనేది చాలా పవిత్రమైనది. సో మీరు కూడా పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓం నమో నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా 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 గోవిందా. సో నేనైతే ఆ తర్వాత గోవింద నామాలు అనేది చదువుకున్నాను. అలాగే మా పాప దగ్గర కూడా చెప్పించాను, చాలా బాగా చెప్పింది. ఆ తర్వాత గోవింద నామాలు అయిపోయాక నేనైతే కొబ్బరికాయ అనేది కొట్టుకున్నానండి. సో కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికైతే పచ్చి కర్పూరంతో హారతి అనేది ఇచ్చాను. సో గోవింద నామాలు చదువుకోండి. ఆ గోవింద నామాలు చదవడం వల్ల చాలా మంచిది. సో మీరు కూడా ఎవరి శనివారం కాకపోయినా ఈ తిరువల శనివారాల్లో గోవింద నామాలు అనేది చదవడానికి ప్రయత్నించండి. సో ఇదండి నా పూజ, ఇంతటితో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ అండ్ మినీ ఏంజెల్స్.